మన పరమ తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించి హృదయపూర్వకంగా ఆయన మహిమపరిచి ఆయన అనుగ్రహించేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో పరలోకానికి నిత్య జీవానికి వారసులైనట్లు ఆయనను సేవించడానికి కూడి వచ్చిన ప్రతి పరిశుద్ధునికి ప్రతి పరిశుద్ధులకి యవనస్తులకు స్నేహితులకు స్నేహితులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. భక్తిహీనత అనేటటువంటిది మనల్ని పాడు చేయడానికి సాధనం ఉపయోగించుకునేటటువంటి సాధనం. అంచేత ఏం చేస్తూ ఉంటామనంటే భక్తిహీనత అనేటటువంటి త్రాళ్ళతోటి దోషాన్ని లాక్కుపోతూ ఉంటాము. అలాగే భక్తిహీనత అనేటటువంటి బండి మోకు త్రాళ్ళతోటి పాపాన్ని లాగుకొని వెళ్ళిపోతూ ఉంటాము. కనుక భక్తిహీనత మనం ఏం చేస్తుందంటే సకలమైనటువంటి దుర్మార్గంలోనూ దుష్టత్వంలోనూ చెడుతనంలోనూ మనలను పడవేస్తూ ఉంటుంది. కనుక ఆ దోషం నుండి పాపము నుంచి దేవుడే మనల్ని విడిపించాలి తప్ప మరి ఎవరి వల్ల సాధ్యం కాదు ఆ పాపం నుంచి దోషం నుంచి బయటకు రావడం అనేటటువంటిది. అందుచేతనే 59వ అధ్యాయంలో యెషయా గ్రంథంలోనే ఏమంటాడు? రక్షింపనేరపీయులనట్టు యెహోవా హస్తం కూర్చు కాలేదు, విననేరపీయులనట్టు ఆయన చెవులు కాలేదు. అయితే మీ దోషమును మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాను. ఏ భక్తిహీనత అనేటటువంటి త్రాళ్ళతోటి మనం దోషాన్ని ఈడ్చుకుపోతూ ఉన్నామో ఆ దోషం ఏం చేసిందండి? ఏం చేసింది? దేవునికి మనకును అడ్డముగా వచ్చేసింది. రెండవది చూస్తే మీ పాపములు ఆయన ముఖములు మీకు మరుగుపరిచాయి. ఆ బండి మోకులు త్రాళ్లతోటి మనం ఈడ్చుకుపోతున్నటువంటి ఆ పాపం ఏం చేస్తూ ఉంది? దేవుని యొక్క ముఖాన్ని మనకు మరుగు చేస్తూ ఉంది. అందుచేత ఆయన మన ప్రార్థనలను ఆలకింపుకున్నాడు. మనం ఎంత మొదలుపెట్టినా ఎంత ప్రార్థన చేసినా మన దోషాన్ని కానీ మన పాపాన్ని కానీ మనం విడిచిపెట్టట్లేదు. కాబట్టి ఏం జరుగుతుంది? దేవుడు మన ప్రార్థనను ఆలకించాడు. పాపం ఏం చేస్తూ ఉంటుంది అంటే మనల్ని భ్రమ పెడుతూ ఉంటుందండి. ఆ పాపంలోనే సుఖం ఉన్నట్టు, ఆ పాపంలోనే సంతోషం ఉన్నట్టు. అవును, మన సమస్త ఆనందము కూడా ఆ పాపంలోనే ఉన్నట్టుగా పాపం ఏం చేస్తూ ఉంటుంది? భ్రమ పెడుతూ ఉంటుంది. అలాంటి భ్రమకు లోనైనటువంటి ఇశ్రాయేలీయులు అరణ్యంలో పండి ఎండినటువంటి ఆకుల్లాగా రాలిపోయినట్లు మనం చూస్తాం. వాళ్ళు రాలిపోయేదాకా 38 సంవత్సరాలు అధికంగా అరణ్యంలో పెట్టి తిప్పాడు దేవుడు. ఆ చరిత్ర మనం చూస్తాం. సంఖ్యాకాండం 38 సంవత్సరాలు తిప్పాడండి. సుమారుగా 40 లక్షల మంది బయలుదేరితే అందులో ఎంతమంది మిగిలారు? కారణం భక్తిహీనత అనేటటువంటి త్రాళ్లతోటి బండి మోకులతోటి వారి యొక్క దోషాన్ని వారి యొక్క పాపాన్ని లాగుకొని పోయి దేవుడు రక్షించేటటువంటి దేవునికి దూరమై దేవుడు ఏ విధంగానూ కూడా వారి పట్ల కనికరాన్ని చూపకుండా చేసుకుని చివరికి ఏమైపోయారు? అరణ్యంలో రాలిపోయారు అంతే. కనుక ఈ పాపము అనేటటువంటి భ్రమకు మనం లోనవ్వకూడదండి.
వాక్యాధారంతో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడి. 40 దినములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించారు. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ వారి తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పేదని. ఎవరి గురించి? ఇశ్రాయేలు. ఆయన శబ్దములు వినిన యెడల అంటే ఆయన వాక్యాన్ని వింటూనే ఉన్నారు మోషే ద్వారా. ఆయన అభిష్టం ఏంటి ఇశ్రాయేలు పట్ల అనేది వారు మోషే చేత బోధింపబడుతూనే ఉన్నారు. కానీ ఆయన కోపం పుట్టిస్తూ ఉన్నారు. కోపం పుట్టించుకోవడానికి గల కారణం ఏంటంటే వారి హృదయాలు కఠినమైపోతూ ఉన్నాయి. వారి హృదయాలు ఏమవుతున్నాయి? కఠినమైపోతూ ఉన్నాయి. అందుచేత 40 సంవత్సరాలు దేవునిని వారు ఏం చేశారు? శోధించారు. దానిని బట్టి దేవుడు కోపగించి ఏం చేశాడు? వారు నా విశ్రాంతిలో ప్రవేశింపాలని చెప్పేశాడు. 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూడు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చాడు. వాళ్ళు అలా చేశారు. ఎవరు? ఇశ్రాయేలు. సహోదరులారా, అప్పుడు సహోదరులు అంటే క్రీస్తునందు ఉన్నటువంటి సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. జీవము గల దేవుని విడిచిపోయేటటువంటి విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయం మీకు ముందుగానే వివరించడం జరిగింది. భక్తిహీనత అంటే ఏంటది? సకలమైనటువంటి దుర్మార్గము, దుష్టత్వము, చెడ్డతనం. కనుక అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఈ దుష్ట హృదయం కలిగినటువంటి వారు జీవము గల దేవుని ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. ఎందుకు చేస్తున్నారంటే వారికి విశ్వాసం లేదు. విశ్వాసం లేనటువంటి దుష్ట హృదయం కలిగినటువంటి వారు. అందుచేత అలాంటి దుష్ట హృదయము మీలో ఎవరి యందైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. నేడు మీరు ఆయన శబ్దమును విని యెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకుడని ఆయన చెప్పిన కదా. ఇశ్రాయేలు గురించి మాట్లాడారు లేదా పైన? నేడు మీరు ఆయన శబ్దం విని యెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనుక పాపం వలన కలుగు భ్రమ చేత ఎవడును కఠినపరచబడకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి. ఇది మన చేత కాదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. విశ్వాస విషయంలోనూ భక్తి విషయంలో ఉన్నతంగా ఉన్నటువంటి వారు విశ్వాస విషయంలో బలహీనపడినటువంటి వారిని, భక్తిహీనులైనటువంటి వారిని ఏం చేయాలన్నమాట అండి? హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉంది. వారిని గద్దించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుచేతనంటే మనం పైకి వెళ్ళామనుకోండి, పాపం వలన కలుగు భ్రమ చేత హృదయాలు ఏం చేస్తున్నారు? మనుషులు కఠినపరి చేసుకుంటున్నారు. పాపం వల్ల కలిగేటటువంటి భ్రమ. నీలో ఏ పాపం ఉందో నీకు తెలుసు. నిన్ను సృష్టించినటువంటి నీ దేవునికి తెలుసు. ఆ పాపాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావు అంటే నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. కఠినపరుచుకుని దేవునికి దూరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో నేడు అనబడి సమయం ఉండగానే
ఈరోజే మంది రేపు మంది కాదు. అందుచేత నేడు అనబడు సమయం ఉండగానే ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. సువార్థికులే బోధించాలి, సువార్థికులే జీవితాలు సరిచేయాలి కాదు. ప్రతి సహోదరునికి తోటి సహోదరుని పట్ల బాధ్యత ఉంది. ప్రతి సహోదరికి తోటి సహోదరి పట్ల బాధ్యత ఉంది. బాధ్యతను విస్మరించినటువంటి వారు దేవుని కుమారులు కుమార్తెలు కాదు, క్రైస్తవులు అసలే కాదండి. దశాబ్దాల తరబడి క్రీస్తు సంఘ సభ్యులమని చెప్పుకునేటటువంటి మనం ఎంతవరకు బాధ్యత కలిగినటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఉంటూ ఉన్నాము అనేటటువంటిది ఆలోచన చేయాలి. పాపం భ్రమ పెడుతూ ఉంది. ఆ భ్రమను బట్టి ఏం చేస్తున్నారు? వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నారు. అటువంటి వారిని సంఘంలో ఉన్నటువంటి ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి బాధ్యత కలిగినటువంటి వారే ఏం చేయాలన్నమాట? ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవటం. ఒకరు నేనైనా సరే దేవుని వాక్యానికి విరుద్ధంగా అక్రమమైనటువంటి విధానంలో వెళ్ళిపోతున్నాం అనుకోండి, మీలో ఏ సహోదరుడైనా ఏ సహోదరి అయినా ఏం చేయొచ్చు? గ్రంథాన్ని పట్టుకొచ్చి నాతో కూర్చోండి, బ్రదర్ మీరు ఎలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇది తప్పు, ఇది మీరు దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, నాతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ ప్రతి సహోదరిని కూర్చున్నటువంటి బాధ్యత మనం కలిగి ఉండాలి. ఎవరైనా క్రమంగా రాకపోతే వాళ్ళు రావట్లేదు అని అనుకుంటాం, లేకపోతే విమర్శించుకుంటాం తప్ప వాళ్ళు ఎందుకు రావట్లేదని నేను అడుగుతా ఉంటారా? బాధ్యతగా దేవుని ఎదుట క్రీస్తునందు వారిని క్రమపరచడానికి మనం ప్రయత్నం చేస్తామంటారా? కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితికి సహోదరులు పడిపోవడం గల కారణం ఏంటంటే పాపం వల్ల కలిగేటటువంటి భ్రమ. ఎవరు పుట్టిస్తాడు? సాతానే. ఎవరు పుట్టిస్తారని మనలో సాతానే కలిగిస్తూ ఉంటాడు. ఒక్కరోజు ఆరాధనకు హాజరు కాలేదు అని అంటే మనం తన చేతిలోకి వెళ్ళిపోయాం అంతే. వాడి ప్రయత్నంలోనే నేను ఆరాధనకు రానివ్వకుండా ఆపుకుంటున్నాడు ఏదో కారణం. అది ఏ కారణమైనా కావచ్చు. ఆ కారణం భౌతికమైంది, శరీర సంబంధమైంది, లోకానుసారమైంది ఏంటో తప్ప దైవికమైంది, ఆత్మ సంబంధమైనటువంటి కారణమై ఎప్పటికీ ఉండదు. శరీర కారణాలను బట్టి, లోకానుసారమైనటువంటి విధానాలను బట్టి మనం దేవుని సన్నిధిని ఎగ్గొట్టేస్తూ ఉంటాం, మానేస్తూ ఉంటాం. అంటే మనం తప్పు చేస్తున్నామా లేదా, పాపం చేస్తున్నామా లేదా, మన చేత మానిపించేసి పాపం చెయ్యిస్తున్నాడా లేదా సాతాను? చేయిస్తున్నాడు. మనం భక్తిహీనులుగా మారుస్తున్నారు. కనుక మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడు లేవలేని పరిస్థితి, తీవ్రమైనటువంటి అనారోగ్యం చేత బాధపడుతూ ఉంటే దట్ ఈజ్ ఎక్సెప్షనల్. అది దేవుడు కనికరించడానికి అవకాశం ఉంటుంది. అన్ని విధాలా సౌఖ్యంగా ఉండి శరీర కార్యక్రమాలను ప్రభు దినాన్ని ఏర్పాటు చేసేసుకుని దేవుని సన్నిధికి మానివేయటం అనేటటువంటిది సాతాను ఎత్తుగడలో భాగం. అది నేను భక్తిహీనుడిగా చేస్తున్నాడు. ఆ భక్తిహీనతలో నుండి నీకు పాపము చేత ఏం చేస్తున్నాడు? భ్రమ కలిగిస్తూ ఉన్నాడు, నీ హృదయాన్ని కఠినపరుస్తూ ఉన్నాడు, దేవునిలో నుంచి వేరయ్యేటటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? అలాంటి జీవితాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. పాపం, కేవలం పాపం. నేను ఏదో చెయ్యాలి అనే దాని గురించి నేను మాట్లాడను. నువ్వు క్రమంగా హాజరు కాలేకపోతే నువ్వు చేసేది ఏముంది దేవుని కొరకు? ఏమండి, ఆ దేవుని సన్నిధికి క్రమంగా హాజరవటమే చేత కానప్పుడు దేవుని కొరకు ఏం చేస్తాము? చేసేదేం లేదు. అలా రాకపోవటమే పాపం. కనుక ఏం జరుగుతుందంటే ఒక రోజున ఏ పాపమైతే మనను భ్రమ పెడుతూ ఉందో,
ఏ భక్తిహీనతతోటి పాపం అనేటటువంటి భ్రమకు సాతాను మనల్ని లోను చేస్తూ ఉన్నాడో అదే పాపం ఏం చేస్తుంది అన్నమాట. ఒకసారి మనల్ని పట్టుకోక తప్పదండి, మనల్ని పట్టుకోక తప్పదండి. ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని కొరకు బ్రతకడం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో దాని యొక్క ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా అనుభవించి తీరుతామండి. చూడండి, సంఖ్యాకాండం 32వ అధ్యాయం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారందరూ కనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకోండి. మీరు అట్లు చేయని యెడల, గతంలో ఎక్కడ కృతజ్ఞత కొట్టడం ఈ భాగాన్ని నేను చెప్పినట్లుగా గుర్తు. పాలస్తీనాలో ప్రవేశించబోతూ ఉన్నారు ఇశ్రాయేలీయులు యోర్దాను నదిని దాటి. ఈ లోపల రూబేనీయులను గాదీయులను వారికి అతి విస్తారమైనటువంటి మందలు ఉన్నాయట, అతి విస్తారమైనటువంటి సంపద ఉన్నదట. దీనితో యోర్దాను నది దాటి పాలస్తీనాకు రావాలంటే మాకు కష్టమైపోద్ది, కాబట్టి మేము యోర్దాను నది యువతల ఆగిపోతాం. మీరు వెళ్ళి ఆ పాలస్తీనాలో ఉన్నటువంటి 7 జాతుల వారితో యుద్ధాలు చేసి మీరు స్వాధీనం చేసుకోండి, మేము రాం. అప్పుడు మోషే మొదలుపెట్టాడు. అధ్యాయం 32 అధ్యాయం 1వ వచనం నుంచి మాట్లాడుకుంటూ వచ్చి 23వ వచనం అంటాడు, మీరు అట్లు చేయాలి. అంటే మీరు యెహోవా చెప్పినట్లు చెయ్యని యెడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు అవుతారు. మీరు యెహోవా చెప్పినట్లు చేయని యెడల యెహోవా దృష్టికి మీరు ఏం చేశారో వారు అవుతారు, పాపము చేసిన వారు అవుతారు. ఇప్పుడు పాపం చేశారు అనుకోండి, ఒక రోజున ఏం చేస్తుంది, మీ పాపం మిమ్మల్ని పట్టు. అంతవరకు మనం రావాలంటారా? ఏమంటే సహోదరులు, అమ్మ సహోదరులు, మన పాపం మనం పట్టుకునేటట్టు అందాక కూడా మన యొక్క జీవితాన్ని దేవుని పట్ల నిర్లక్ష్యంతోనూ, భక్తిహీనతతోనూ, అవిశ్వాసంతోనూ ఇది మనకు అవసరమా అంటారండి. చూడండి, గనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకును. అక్కడ 1 కింద చూసినట్లు ఏమంటాడు, మీ పాప ఫలము మీకు లభించును. ఎలా ఉంటుందో మరి మీరు చేస్తున్నటువంటి పాప ఫలితం, దాని యొక్క ఫలము ఎలా ఉంటుందో, దేవునికి వ్యతిరేకంగా ఎలాంటి తీవ్రమైనటువంటి పాప పరిస్థితుల్లో మీ జీవితాన్ని మీరు నడిపించుకుంటూ ఉన్నారో, పరిశుద్ధమైనటువంటి క్రీస్తు శరీరమైనటువంటి పరిశుద్ధ క్రీస్తు సంఘంలో సభ్యులుగా ఉంటాం, దాన్ని పరిపాలించేటటువంటి క్రీస్తు సర్వాధికారం కింద లోబడి జీవిస్తూ దేవుని చేత క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి అనుగ్రహింపబడినటువంటి బోధను నేర్చుకుంటాం. ఆ విధంగా నడుచుకోకపోతే అది ఎంత ఘోరమైనటువంటి పాపం అవుతుంది, ఎంత ఘోరమైనటువంటి పాపం అయితే మనం చేస్తూ ఉంటామో ఆ పాపం యొక్క ఫలితం కూడా అంత ఘోరంగానే ఉంటుంది. ఆ పాపం యొక్క ఫలితం కూడా అంత ఘోరంగాను ఉంటుంది. మన హృదయాల్లో సరైనటువంటి విశ్వాసం లేనప్పుడు, మన మనసులు పూర్తిగా మార్చబడినప్పుడు, వాక్యానికి అవిధేయం అవుతూ ఉన్నప్పుడు, దేవుడు చెప్పినటువంటి మాటకు అవిధేయం అవుతూ ఉన్నప్పుడు, ఎలాగో దేవుని కుమారులకు కుమార్తెలం అవుతాం, ఎలాగో ఆయన రాజ్యమైనటువంటి క్రీస్తు సంఘ సభ్యులం అవుతాం, ఎలాగో క్రీస్తు ప్రభు యొక్క సర్వాధికారానికి లోబడిన వాళ్ళం అవుతాం. మన భక్తిహీనతను బట్టి కలిగేటటువంటి పాపం మనల్ని భ్రమ పెడుతూ ఉండగా మన హృదయాన్ని కఠినపరుచుకొని రావాలంటే రావడం, మానేయాలంటే మానేయటం మన ఇష్టమేనా? మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికే మనం ఒప్పుకొని చేసామా? బాప్తిస్మానికి నీళ్ళ యొద్దకు వెళ్ళినప్పుడు
మనం చేసిన ఒప్పుకోలేంటి దేవునికి? ఈ రోజున మనం జీవిస్తున్నటువంటి జీవితం ఏంటి? మనం దేవునికి ఇచ్చినటువంటి మాట మీద మనం నిలబడగలుగుతున్నామా? మాట మీద నిలబడకపోతే పాపం చేస్తున్నాం అన్నమాట. ఇంకా విశ్వాసంలోను, ఆ భక్తిలోను, దేవుని కొరకు జీవించేటటువంటి ఆ సత్క్రైస్తవ్యంలో ఏం లేదన్నమాట. యథార్థత లేదు, నమ్మకత్వం లేదు. యథార్థత లేదు, నమ్మకత్వం లేదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా పాపం కలిగించేటటువంటి భ్రమకు లోనై మన హృదయాన్ని కఠినపరచుకోకూడదండి. హృదయాన్ని కఠినపరచుకోకూడదు. అంచేతనే హెబ్రీ పత్రికలో ఏమంటాడు 10:24 కొందరు మానుకొనుచున్నట్టుగా. కొందరు ఏం చేస్తున్నారట? సంఘముగా కూడటం మానేస్తున్నారట. అధ్యాయం 24 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుతూ ఉందంటారా? దారిలో ఎక్కడో ఇద్దరు సహోదరులు కలుసుకున్నారు, లేకపోతే ఇద్దరు సహోదరులు కలుసుకున్నారు. బైబిల్ క్లాస్కి ముందు అయితే అమ్మ రేపు బుధవారం బైబిల్ క్లాస్ ఉంది, దయచేసి మానవుతో ఆ దైవికమైనటువంటి తలంపులతోటి, ఆలోచనలతోటి మనం ఉంటున్నామా? విశ్వాసులకు తగినట్లు, భక్తి పరులకు తగినట్లుగా ఇద్దరు సహోదరులు కానీ సహోదరులు కానీ కలుసుకున్నప్పుడు ఆ విధంగానే మాట్లాడుకుంటూ ఉన్నామా? లేకపోతే లోక విషయాలు ముట్టడించుకొని వీరి బాధలు వారితోటి, వారి బాధలు వీరితోటి చెప్పేసుకుని, వారి సమస్యలు పనిచేసుకుని డక్కమని విడిపోవటమేనా? లేకపోతే దేవుని కూర్చున్నటువంటి హెచ్చరిక ఏమైనా ఉంటుందా? ఏం చేయమంటాడు? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించి దైవికమైనటువంటి తలంపులతో విడిపోవాలండి. అమ్మ సిస్టర్ గారు వందనాలండి, సిస్టర్ గారు వందనాలండి, బ్రదర్ వందనాలండి, బ్రదర్ వందనాలండి. దైవికంగా ఇద్దరు సహోదరుల యొక్క కలయిక కలిసి ఆ తర్వాత మళ్ళీ ఎలా విడిపోవాలి? మధ్యలో ఏవో సాధక బాధకాలు మాట్లాడుకుంటూ ఉండొచ్చు. అమ్మ రేపు బైబిల్ క్లాస్ ఉంది, సహోదరు రేపు బైబిల్ క్లాస్ ఉంది, మానవద్దు, తప్పకుండా రండి. అమ్మ శుక్రవారం స్త్రీల బైబిల్ తరగతి మర్చిపోకూడదు, తప్పకుండా రండి. రేపు ఆరాధన మీరు తరచుగా మానేస్తున్నారు, అది మంచిది కాదు, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం కాదు. ఎప్పుడైనా అలా హెచ్చరించుకుని దైవికంగా కలుసుకుని దైవికంగా విడిపోయే పరిస్థితులు ఉన్నాయా? లోక సంబంధుల కంటే దారుణంగా శరీర సాధక బాధకాల గురించి, లోక సంబంధమైనటువంటి సమస్యల గురించి మాట్లాడుకుని ఉండమ్మా వెళ్ళొస్తాను అనేసి వెళ్ళిపోవటమేనా? అది విధానం కాదు. ఇద్దరు సహోదరులు కానీ సహోదరులు కానీ కలుసుకున్న తర్వాత వాళ్ళు కలుసుకునే విధానం ప్రత్యేకంగా ఉంటుంది, మాట్లాడుకునే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరైనా సాధక బాధగా పంచుకున్నారనుకోండి, అమ్మ కొంచెం మా కోసం ప్రార్థన చేయండి, ఎప్పుడైనా ఉంటామంటారా? సోది, పనికి మానని సోది. మా కోసం మీరు ప్రార్థన చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం అనేటటువంటి ఆ మాటలు వస్తాయా? విడిపోయేటప్పుడు ఈ విధమైనటువంటి హెచ్చరికలు. బైబిల్ తరగతికి ముందు అయితే రేపు బుధవారం బైబిల్ తరగతి ఉంది, ఏమండి? అదే గురువారం కలుసుకున్నారనుకోండి, రేపు శుక్రవారం స్త్రీల బైబిల్ తరగతి ఉంది, నానకండి తప్పకుండా. అదే శనివారం లేదు, సంఘ కార్యక్రమాలు అన్నింటి గురించి హెచ్చరించుకోవచ్చు. బైబిల్ తరగతులు అయితేనేమి, ఆరాధన అయితేనేమి ఒకరినొకరు పులుకొట్టుకోమంటాడు, ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినం సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పులుకొల్పుకొనవలనని, ఒకరినొకరు పులుకొల్పుకొనవలనని ఆలోచిస్తాం. ఉన్నతరి ఆలోచన ఎలాగో పరలోక సంబంధులుగా మనం జీవించేది, ఎలాగో దేవుని కుమారులుగా కుమార్తెలుగా బ్రతికేది. గ్రంథాలు పట్టుకు తిరిగితే ఆ పని జరగదు. ఊరిక పేజీలు గిరగిరా తిరగేస్తే ఆ పని జరగదు. ఇక్కడ ఉన్నది ఎక్కడికి రావాలి? హృదయంలోనికి రావాలి. ఎక్కడ రావాలి? హృదయంలోనికి రావాలి.
ఆ వాక్యానుసారంగా జీవితాన్ని నడిపించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. భక్తిపరులుగా ఎక్కడున్నప్పటికీ, మన సహోదరుల ఆఫీసులో డ్యూటీ చేస్తున్నప్పటికీ, లేకపోతే ఆయా వృత్తుల్లో కొనసాగుతున్నప్పటికీ, ఎక్కడున్నప్పటికీ మన విశ్వాస భక్తి జీవితానికి వ్యతిరేకంగా మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ, మన వైఖరి కానీ ఉండకూడదు. ఆ భక్తిహీనతను బట్టి దురాశ గర్భం ధరించి పాపం పరిపక్వమై మరణాన్ని, ఆ దురాశ భక్తిహీనత నుంచే దురాశ కూడా. మొత్తం మీద చూస్తే అవిశ్వాసము, భక్తిహీనత మనం దేవుని నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక దేవునికి దూరమైన వాడు ఆశీర్వదింపబడ్డాడు. వర్ధనడం అంటే భౌతిక అభివృద్ధి కాదు నేను మాట్లాడేది. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఏ విధమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి 2 సార్లు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని చెప్పాడు. ఇప్పుడు నన్ను గురించి ఏమంటున్నాడు నా దేవుడు? యేసుక్రీస్తు దేవునికి ప్రియమైనటువంటి కుమారుడట. ఆయన నా గురించి ఏమనబోతున్నాడు, ఏమంటున్నాడు, ఏమనుకుంటున్నాడు ఆయన మా హృదయంలో? అలాగే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆల్బర్ట్ గారు నా ప్రియ కుమారుడు అని దేవుడు చెప్పగలిగినటువంటి స్థితిలో ఆయన జీవితం ఉందా? ఉంటే సంతోషం. నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే రాజు నా ప్రియ కుమారుడు అని దేవుడు చెప్పగలిగినటువంటి స్థితిలో ఆయన జీవితం ఉందా? అలాగే ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఎలిజబెత్ గారు దేవుడు నా ప్రియ కుమార్తెని చెప్పగలిగినటువంటి జీవితం ఆవిడ దగ్గర ఉందా? నేను ఆవిడొక్కరి గురించి మాట్లాడలేదు. అలాగే మెర్సీ భాయ్ గారు, మెర్సీ భాయ్ నా ప్రియమైనటువంటి కుమార్తెని చెప్పగలిగినటువంటి స్థితిలో ఆమె యొక్క జీవితం ఉందా? అలాంటి ఉనికి మన జీవితంలో లేనప్పుడు వచ్చి కూర్చుని వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏంటి అంటున్నానండి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో భ్రష్టులమైపోవడం గల కారణం, మూల కారణం ఏంటన్నమాట అండి? భక్తిహీనత. ఆ భక్తిహీనత ఎవరి ద్వారా మనలోనికి ప్రవేశిస్తుంది అన్నమాట? సాతాను. అంచేతనే మనల్ని రక్షించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఉచితమైనటువంటి కృప లేకుండా మనం రక్షింపడానికి అవకాశం లేదు. ఆ ఉచితమైనటువంటి కృప ఏం చేస్తుంది అని అంటే, ఈయన లోక సంబంధమైనటువంటి దురాశను, భక్తిహీనతను విసర్జించమని మనకు బోధ చేస్తూ ఉంది. చూడండి తీతు పత్రిక అపోస్తలుడైన పౌలు యవన సువార్తికుడైనటువంటి తీతుకు రాసినటువంటి పత్రిక 2:11 అనగా సమస్త మనుషులకు రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమై. కృప లేకపోతే రక్షణ కదండి. దేవుని కృపకు పాత్రలు కాకపోతే మనకు రక్షణ అనేది లేదు. మనకు రక్షణ అనేటటువంటిది లేదు. సమస్త మనుషులకు రక్షణకరమైనటువంటి వందనాలండి. రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఏం చేయాలంటే భక్తిహీనతను, ఆ భక్తిహీనతలో నుంచి కలిగినటువంటి ఇహలోక సంబంధమైనటువంటి దురాశను విసర్జించి విడిచిపెట్టడం వేరు, విసర్జించడం వేరు. మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. విడిచిపెట్టిన దాన్ని ఏం చేస్తామంటే మరలా తిరిగి తెచ్చుకుంటాం. మన అవసరం పెట్టాలో పెట్టాం, అక్కడ విడిచిపెట్టాం. ఆ పని పూర్తయిన తర్వాత ఏం చేస్తాం? దాన్ని తిరిగి తెచ్చుకుంటాం. కానీ విసర్జించిన దాన్ని తేము. ముఖంలో చూరుగా కారిపోతుంది. ఈ చెయ్యలా పెట్టుకుంటే తీస్తానా? ఎంత తెచ్చుకోవటానికి విసర్జించడం అని అంటే will not bring back. ఏదైతే విసర్జించామో దాన్ని వెనక్కి తేము. చేస్తామా? బాటిల్లో పట్టుకుంటామా? ఇవన్నీ ఏంటన్నమాట? విసర్జకాలు. ఇవన్నీ ఏంటన్నమాట? విసర్జకాలు. విసర్జించిన దాన్ని దేన్ని కూడా మళ్ళీ వెనక్కి తేము. అందుచేత దేవుడి యొక్క కృప
ఆయన రక్షణకరమైనటువంటి కృప మనకు ప్రత్యక్షమై ఏమని మాట్లాడుతుంది, మనతోటి ఏమని హెచ్చరిస్తూ ఉంది? మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించే భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను మనం ఏం చేయకూడదు, మన వెంట తెచ్చుకోకూడదు. ఖచ్చితంగా పాపం అనేటటువంటి భ్రమలో పడిపోతాం, పాపులుగా మిగిలిపోతాం. మన పాపం మనం పట్టుకోక తప్పదు, దాని యొక్క శిక్షను మనం భరించక తప్పించుకోవాలి. మీరు ఆలోచిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. నేను ఆలోచిస్తూ ఉన్నారని నేను భావిస్తాను. ఇంకా కావాలి అని కూడా కింద చదివేస్తాను, వివరించను కానీ చదివేస్తాను. ఎలాగనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మనము మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుతూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఏది బోధిస్తుందండి? సమస్త మనుషులకు రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమై ఆ కృప ఏం చేస్తుంది, మనం ఏం చేస్తుంది? బోధిస్తూ ఉంది, మనం హెచ్చరిస్తూ ఉంది, మనకు బోధిస్తూ ఉంది. ఎంతమందికి బోధ వినబడుతూ ఉందో? దేవుని కృప ప్రత్యక్షమై బోధ చేస్తూ ఉంటే ఆ బోధ ఎంతమంది వినబడుతుందో మనలో. విశ్వాసులు గాను, భక్తి పరులు గాను, ఆత్మ సంబంధులు గాను, దైవ సంబంధులు గాను, పరలోక సంబంధులు గాను జీవిస్తేనే కానీ ఈ అనుభవానికి మనం రామండి. ఈ అనుభవానికి మనం రాం. కనుక అనుదిన జీవితంలో క్షణము కూడా ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, ఎలాంటి తలంపులు, ఎలాంటి కోరికలు, ఎలాంటి భావప్రకటనలు, ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి చూపులు, ఎలాంటి మాటలు, ఎలాంటి పనులు, ఎలాంటి నడతలు, ఇదంతా కూడా ఏం చేయాలన్నమాట, క్షణము కూడా మనం పరిశీలించుకోవాల్సిందే. సమస్త మనుషులకు రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమై భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించాలని మనకి ఏం చేస్తుంది? ఆ బోధకు మనం లోబడాల్సినటువంటి అవసరత మన మీద ఉందండి. ఇక భక్తిహీనత పోయింది అని అంటే పాపానికి చోట్లేదు మన దగ్గర, మనలో పాపం ఉండటానికి వేయలేదు. భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించేసాం అనుకోండి. ఇప్పుడు ఏమన్నాడు? ఎక్కడ? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు? ఏమన్నాడు? త్రాళ్లతోటి, భక్తిహీనత అయిన త్రాళ్లతోటి దోషములను లాగుకొని వారికి శ్రమ, బండి మోకులతో పాపమును లాగుకొని వారికి శ్రమ. ఆ తాళ్ళు, బండి మోకులు ఏదన్నమాట? భక్తిహీనత. అంటే పాపానికి మూలమేది? భక్తిహీనత. మరొక మూలమేది? దురాశ. యాకోబు పత్రిక వస్తే ఏమంటాడు 1వ అధ్యాయంలో? దురాశ గర్భము ధరించి పాపము కనుక ఆ పాపము పరిపక్వమై మరణం అంటది. అంటే ఇప్పుడు భక్తిహీనత, దురాశ, ఈ రెండే కదా పాపానికి మూలం. ఇప్పుడు ఈ రెండు మనలో ప్రవేశపెట్టేవాడు ఎవరు? సాతాను. మన దేవునికి సంబంధించినటువంటి వారంగా దేవుని మార్గంలో నడుచుకోకుండా వాటిని మనలో ప్రవేశపెట్టేవాడు ఎవరు? సాతాను. అప్పుడు ఆరింటిని గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. సమస్త మనుషులకు రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమై వేటిని విసర్జించమంటూ ఉన్నాడు? పాపానికి మూలమైనటువంటి భక్తిహీనతను, పాపానికి మూలమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి దురాశలు విసర్జించేయమంటున్నాడు. కాబట్టి ఆలోచన చేయాలి. నీతిమంతులకు పరిశుద్ధులు, నీతిగాను పరిశుద్ధంగాను ఉండాలి అనుకుంటూ ఉన్నట్లయితే వీటిని విసర్జించవలసినటువంటి అవసరత మన మీద ఉంది. అందుకే కిందకు వచ్చేసరికి ఏమంటాడు? ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనకు బోధించున్నది. ఎలా బ్రతకాలి?
స్వస్థ బుద్ధితో. బుద్ధికి ఏముండాలి? స్వస్థత. శరీర స్వస్థత కోసం ఆలోచన చేస్తాం కానీ బుద్ధి స్వస్థతను గురించి ఆలోచన చేయాలి. చిన్న బలహీనత కలిగేసరికి ఐ స్పెషలిస్ట్ దగ్గర పోవాలి. ఏ హాస్పిటల్కి వెళ్తే మంచిగా ట్రీట్మెంట్ ఉంటుంది, వైద్యం ఉంటుంది. దీని గురించి మాత్రం చాలా త్వరితంగా నిర్ణయం చేయడానికి, సలహాలు సేకరించడానికి, తొందరగా వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ మన జీవితాన్ని పాడు చేసేటటువంటి, ఆత్మ సంబంధంగా జీవితాన్ని పాడు చేసేటటువంటి బుద్ధిని సరి చేసుకోవడానికి, బుద్ధికి స్వస్థతలు ఇవ్వడానికి అటు ఆతృత ఉండదండి. అంత త్వరితంగా మనం దానికి ట్రీట్మెంట్ ఎక్కడ నుంచి దొరుకుతుంది? దేవుని వాక్యంలో నుంచి. ఆ ట్రీట్మెంట్ తీసుకోవడానికి మనం ముందుకు రావాలి. అదవుతుందా అండి? బుద్ధికి స్వస్థత కలగాలి. బుద్ధికి స్వస్థత కలిగితేనే ఏం కలుగుతుంది? మనకు నీతి, భక్తి అనేటటువంటివి మనకు ఏర్పడతాయి. బుద్ధికి స్వస్థత కలగలేదు అనుకోండి, మనం నీతిమంతులుగా ఉండలేం, భక్తి పనులుగా ఉండలేం. నేను ఆలోచిస్తూ ఉన్నానని నేను భావిస్తూ ఉన్నాను. అంచేత మనం ఏం చేయాలన్నమాట అండి? పాపం విషయంలో చనిపోవాలి, నీతి విషయంలో బ్రతకాలి. మనం పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో బ్రతికే నిమిత్తమే క్రీస్తు ఏం చేశాడు? మ్రాను మీద మన పాపములను మోసుకున్నాడు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. కనుక మనం ఏం చేయాలంటే పాపముల విషయమై చనిపోవాలి. మన పాపాల విషయంలో మనం ఏమవ్వాలండి? చనిపోవాలి. ఆ పాపాల విషయంలో చనిపోయిన వాళ్ళకి పాప క్రియలు ఉంటాయి. పాప విషయంలో చనిపోయిన వారిలో పాపపు క్రియలు ఉండవు. పాపపు క్రియలు లేవు అని అంటే ఏం విసర్జించబడ్డాయి? భక్తిహీనత, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలు విసర్జించబడ్డాయి కాబట్టి మనం పాపం విషయంలో ఏమైపోయాం? చనిపోయాం. ఇక పాపంతో మనకు జోలి ఏముండదు, పాపంతో మనకి సంబంధం ఉండదు. అంచేత మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. అది పాప విషయమై చనిపోతేనే కానీ, అంటే పాప క్రియలు పూర్తిగా మానితేనే కానీ మనం నీతిమంతులు మనం అవటానికి అవకాశం లేదు. అందునిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు అన్నమాట? ఏం చేశాడు? దేవుని యొక్క అద్వితీయ కుమారుడిగా, ఈ లోక పాప విమోచకుడిగా, రక్షకుడిగా ఈ లోకంలో అవతరించి ఏం చేశాడు అన్నమాట? ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన జరిగించినటువంటి సమర్పణ, ఆయన అర్పించినటువంటి ఆ బలియాగం, ఆయన కార్చినటువంటి పరిశుద్ధ రక్తం మన కళ్ళకు కనపడదండి. ఎప్పుడు భక్తిహీనతలోనూ ఏలో సంబంధమైనటువంటి దురాశలతో జీవితం వెళ్ళిపోయేటప్పుడు ఇవేమీ కనిపించమండి. ఇక్కడ ఉన్నాం చెప్పే మహాభక్తులు గడప దాటారు అని అంటే ఇక కలిసిపోయారు అన్నమాట లోకంలో. కాబట్టి మనం ఆలోచన చేసుకుంటాం, మన గురించి మనం ఏం చేద్దాం? ఆలోచన చేసుకుందాం. అందుచేతనే రోమపత్రిక 6వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి విషయమే, రోమపత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అట్లా అనరాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. పాపం విషయమై చనిపోయినటువంటి మనము మరలా తిరిగి ఆ పాపపు తలంపులతోటి, పాపపు కోరికలతోటి, ఆ పాపపు ఆలోచనలతోటి, పాపపు చూపులతోటి, పాపపు మాటలతోటి, పాపపు క్రియలతోటి మన జీవితాన్ని ఎలా నడిపించుకుంటాం? ఎలా నడిపించుకుంటాం? పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీద దానిలో ఎలాగూ జీవించదు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు కదా.
క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరం ఎక్కడ బాప్తిసం పొందాం? ఎక్కడ బాప్తిసం పొందాం? ఆయన మరణంలోనికి. ఆయన ఏ విషయంలో మరణించారు? మన పాపాలు ఆయన మీద వేసుకొని మన పాపాల విషయంలో ఆయన మరణించారు. కనుక ఇప్పుడు మన పాపం విషయంలో మనం ఇవ్వాలి, మరణించాలి. మరణిస్తే పాపంలో మనం జీవించాలి. పాప విషయమే చనిపోయినటువంటి మనము ఇక మీదట దానిలో ఎలాగూ జీవించుదము, ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదము. చూడండి 7వ వచనం. చనిపోయిన వాడు పాప విముక్తులను తీర్పు పొంది ఉన్నాడు. పాప విషయంలో చనిపోయిన వాడు ఏమని తీర్పు పొందాడు? పాప విముక్తుడు, అంటే పాపము నుండి విడుదల పొందిన వాడు అని తీర్పు పొందాడు. ఎంతమంది హృదయాలు ఇంకా పాపపు ఆనవాళ్లతోటి, పాపపు జాడలతోటి ఉన్నాయో ఆలోచన చేయండి, పరిశీలించండి. ఎంతమంది మనసులు ఇంకా పాపపు ఆలోచనలతో కొనసాగుతూ ఉన్నాయో ఆలోచన చేయండి. దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటిది ఏదైనా పాపమే, ఇంకా అందులో తిరుగులేదు. దేవుని వాక్యానికి విరుద్ధమైనది ఏదైనా కానీ అది పాపమే. అటువంటి దౌర్భాగ్యపు బ్రతుకు మనం వెళ్ళకూడదండి. అటువంటి భ్రష్టత్వానికి మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలను దిగజార్చుకోకూడదండి. మీకు అర్థమవుతుందా? చూడండి 6వ వచనం, రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనం ఎకనూ పాపములకు దాసులు కాకూడనట్లు, పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడై ఉన్నాడు గనుక మనం ఎకనూ పాపములకు దాసులము కాకూడనట్లు పాప శరీరము నిరర్ధకమున్నట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని. ప్రాచీన స్వభావం అంటే ప్రాచీన స్వభావం అంటే ఏంటన్నమాట? మన పాప జీవితానికి మూలాలు పాత స్వభావం. ఆ ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలట? ఏం చేయాలి? యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయబడినని. సిలువ వేయబడితే ఏమవుతాడు? సిలువ వేస్తే ఏమవుతాడు? చనిపోతాడు. అలాగే మన పాత స్వభావం విషయంలో, ప్రాచీన స్వభావం విషయంలో మనం కూడా ఏమవ్వాలి? ఆ స్వభావాన్ని సిలువ వేసేస్తే ఇక ఆ స్వభావంలో పాపపు ఆనవాళ్ళు ఉండవు. ఆ భక్తిహీనత అనేటటువంటి తాళ్లతోటి, ఆ భక్తిహీనత అనేటటువంటి బండి మోగులతోటి మనకు పనిలేదు. పాపం చేసే ప్రతివాడు ఆ తాళతోటి, ఆ బండి మోగులతోటి ఏం చేస్తున్నాడు? తమ దోషాన్ని, పాపాన్ని లాగుకొని వెళ్ళిపోతున్నాడు. వెంట వెళ్ళిపోతున్నాయి ఆ పాపాలు. ఆ పాపాలు ఏమవుతున్నాయి? మరి వెంట వెళ్ళిపోతున్నాయి. మరి మన వెంట మన పాపాలు వస్తున్నాయి ఇంకా. ఇంకా మన వెంట వస్తున్నాయా? అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలు కలిపేశారు. ఎట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏం చేశారట? స్వభావాన్ని సిలివేశారు. యేసుక్రీస్తుతో పాటు పాపక్రియలు జరిగించేటటువంటి తమ శరీరాలను కూడా ఏం చేశారు? యేసుక్రీస్తుతో పాటు సిలివేశారు. పాపంతో వారికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. అటువంటి వారితో నిండిపోయిందే క్రీస్తు పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు శరీరం. ఇక్కడ పాపులు ఉండరు. క్రీస్తు సంఘంలో పాపులు ఉండరు. కానీ నువ్వు పాపిగా ఉన్నావు అని అంటే నువ్వు క్రీస్తు సంఘానికి చెందినటువంటి వాడవు, చెందినటువంటి దానవు కావు. నిన్ను తన కుమారుడిగా, కుమార్తెగా దేవుడు అంగీకరించడు. వచ్చి కూర్చున్నంత మాత్రాన ఆనందపడేవాడు కాదు. ఎక్కడ వెళ్ళిపోయాడు? స్వభావాన్ని, మన ప్రాచీన స్వభావాన్ని క్రీస్తు సిలువేశామని అంటే పాపం యొక్క మూలాలలోనికి వెళ్ళిపోయాడు. ఆ స్వభావాన్ని క్రీస్తుతో కూడా సిలువేస్తాం. ఆ పాపక్రియలు జరిగించినటువంటి శరీరాన్ని కూడా ఏం చేస్తాం? క్రీస్తుతో కూడా సిలువేస్తాం. అనుభవానికి వచ్చిన తర్వాత అసలు వాస్తవానికి బాప్తిసం జరగాలి.
చనిపోతేనే కదా సమాధి. ఇంకా చావకుండా సమాధికి వెళ్ళారు అనుకోండి, అది బాప్తిస్మం కాదు. అది క్రీస్తు యొక్క రక్తం పాపాన్ని కడగడానికి అవకాశాలు లేవు. నేను పొందేసనే నువ్వు సంకల్పం కొట్టుకుంటూ ఉంటావు, కానీ జరగాల్సినటువంటి కార్యం నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో జరగదు. ఆ పాపం నుండి విడుదల లభించదు. ఇంకా పొగ పీలుస్తాను, ఇంకా మత్తు పానీయాలు సేవిస్తాను, ఇంకా జోదమాడతాను, ఇంకా పొగని ఆ పొగాకు సంబంధమైనటువంటి పెట్టుకుని కషాయాన్ని మింగుతూ ఉంటాను, అసూయ రాగద్వేషాలతో నిండిపోతాను. కాబట్టి ఎదుటి వారిని సమానంగా ప్రేమించను, ఒకరినొకలాగా చూస్తాను, అబద్ధాలు ఆడుతూ ఉంటాను, మోసాలు చేస్తూ ఉంటాను, దొంగతనాలు చేస్తూ ఉంటాను అని అంటే ఎలాంటి వాళ్ళందరూ దేవుని కుమార్తెలు ఎలాగవుతారు? అంటే దొంగతనం అంటే దేవునికి వేసే కానుక కూడా దొంగిలించేయటమే. ఆ డబ్బులతో వాళ్ళ సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు వాళ్ళు అనుభవిస్తారు, దేవునికి ఇవ్వాల్సింది మాత్రం ఇవ్వరు. దొంగలు. కాబట్టి ఆలోచన చేయండి, దేవుడు నా దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు, నేను ఎలా నడుచుకుంటే నేను దేవుని కుమారుడిగా ఉంటాను, ఎలా నడుచుకుంటే నేను పరలోకానికి వారసులుగా జీవిస్తాను. అనుక్షణం కూడా ఆలోచించుకుంటూ దేవుని గ్రంథం ఏదైతే మనకు తెలియజేస్తూ ఉందో ఆ వాక్యానికి అనుకూలంగా మన జీవితాన్ని మలుచుకున్నప్పుడు ఏ దోషము ఏ పాపం మనం సరిచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి జీవితాన్ని అలవర్చుకుందాం. మన పాపాన్ని శిలువలో ఆయన మోసాడు, తర్వాత మన శాపాన్ని కూడా ఆయన భరించాడు. చూడండి 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు కనిపించాడు. ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్ని జనుల్లో కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై. క్రీస్తు మన కోసం ఏమైపోయాడు? పాపమైపోయాడు, శాపమైపోయాడు. ఏమైపోయాడండి? పాపం అయిపోయాడు, శాపం అయిపోయాడు. పాపం అయ్యాడు అనేది దొరకలేదా? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ఆఖరి వచనం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అవ్వనట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. మన పాపాన్ని శిలువలో మోసాడు, మన కొరకు పాపం అయిపోయాడు. ఏమండి, మన కొరకు ఏమయ్యాడు? ఆయన పాపం అయిపోయాడు. మన పాపాలన్నీ ఏం చేశాడు? శిలువలో మోసాడు. మన శాపాలన్నీ కూడా ఎక్కడ మోసాడు? భరించాడు ఆయన. మన శాపాలన్నీ కూడా మన కొరకు శాపమై, శాపగ్రాహి మన పాపాన్ని శాపాన్ని భరించినటువంటి యేసుక్రీస్తు పట్ల దానికి అనుకూలమైనటువంటి సంకల్పాన్ని రచించి మన పాపం నుంచి విడుదల పొంది పరలోక వాసులుగా జీవించడానికి మన తండ్రి అయినటువంటి దేవుడు చేసినటువంటి సంకల్పం పట్ల మన యొక్క విధానం ఏంటో ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా మన జీవితాలు నడిపించుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. శ్రద్ధ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ఈ ఆత్మీయ హెచ్చరికను ముగిస్తూ ఉన్నానండి.